అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర మరి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థం తల్లినటువంటి యొక్క 600 మంది అనాథలకు అభగ్యులకు ఈ రోజు అనగా శ్రీ శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసము శుభతిథి శుభనక్షరము 9/1/2024 ఏఎస్ రావు నగర్ వాస్తవ్యులు కశ్యపస గోత్రోద్భవశిలో రామ ధనవంతరి గారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వినంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున రామ ధనవంతరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు మునుముందు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ ధనవంతరి గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవవిధముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లిలోని ఈ యొక్క అనాథల మధ్యన ఆత్రేయస గోత్రోద్భవశ్యులు కర్రా ప్రభావతి గారు ఈ యొక్క నిత్యాన్నదాన మహాయజ్ఞంలో భాగంగా విరాళాన్ని అందించి ఉన్నారు. కావున
వారికి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అనాథల ఆశీస్సులతో పాటు శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లవెల్లలా వెల్లించి ఉండాలని ఆశీర్వచనం అందిస్తున్నాము. శతమానం భవతి శతాయుత్పురజేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నా పేరు కర్రా ప్రభావతి మూర్తి. మా వారి పేరు కర్రా సత్యనారాయణమూర్తి లేట్. ఆయన శతాబ్ది సందర్భంగా నేను ఇక్కడ డొనేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు అమ్మా నాన్న అనాథల నాన్న అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనాథలు కాదు. వాళ్ళని ఆదుకునేందుకు నాథులు ఎంతోమంది ముందరకు వస్తున్నారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా, బట్టలే కాదు, భోజనమే కాదు, ఏదైనా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళని ఆదుకోవడానికి చాలామంది ముందరకు వస్తున్నారు. అందుకని చాలా నాకు ఎంత అంటే ఇది ప్రతి వాళ్ళకి చెప్పి వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళకి చేయమని చెప్పేసి చెప్పాలని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాను. ఇంతవరకు కూడా చెప్తూనే ఉన్నాం, కానీ అయినా కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇక్కడ చక్కగా ఈశ్వరాలయం ఉంది. అభిషేకం చేసుకున్నాం మేము కూడాను. వచ్చిన తర్వాత ఇక్కడ అభిషేకం చేసుకుని అందరినీ చూసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ చెప్పి వాళ్ళకి ఏదో మాకు తోచిన సహాయం అన్నదానానికి ఇక్కడ డొనేషన్గా ఇచ్చాను. అందరికీ చెప్పి ఈ అనాథాశ్రమానికి సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువగా తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు రామధన్వంతరి. నేను హైదరాబాద్లో ఉంటాను. మా అత్తగారు, మేము, మా పిన్నత్త గారు, మా బావమరిది, మా శ్రీమతి, మేమందరం కలిసి దీని గురించి చాలా వినున్నాము. ఇన్నాళ్ళకి సందర్భం కుదిరింది. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ అనుభవాలు చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. రాగానే ముందు శివదర్శనం, అభిషేకం అయింది. తర్వాత పైన వెళ్ళి ఆ దైవస్వరూపులైన వాళ్ళందరినీ చూడటం అయింది. వాళ్ళకి ఏదో మా చేత సహాయం చేయడానికి వచ్చాము. అది సహాయం కూడా అనుకోము, అది మా అదృష్టంగా భావిస్తున్నాము. వాళ్ళకి ఏదో కొంత తోడ్పాటు చేయగలిగినందుకు. సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీరు ఒకసారి ఆశ్రమాన్ని మీరు ఇచ్చేసి చూసి తగినంత సహాయం చేయాలని నేను కోరుతున్నాను. సెలవు. నమస్కారం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం